ఇక నాగార్జున ఫ్యాన్స్ కూడా సోలో మూవీ కోసం దాదాపుగా ఏడాదిగా ఎదురు చూస్తున్నారు. దాంతో నాగార్జున మంచి కథల కోసం ఎదురు చూడక చివరికి విజయ్ బిన్ని కథకే ఓకే చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి కూడా సంగీత దర్శకుడిగా కీరవాణిని తీసుకునే ప్రయత్నం చేస్తున్నారట. నా సమీరంగ మూవీలో కీరవాణి అద్భుతమైన పాటలు, నేపథ్య సంగీతం ఇచ్చాడు. అందుకే నాగార్జున కొత్త చిత్రానికి కూడా కీరవాణి సంగీత దర్శకుడిగా ఉంటాడని సమాచారం. ఈ చిత్రంలో నాగార్జున పాత్ర చాలా మాస్‌గా ఉంటుందని తెలుస్తుంది. పల్లెటూరు నేపథ్యంలో జరిగే కమర్షియల్ మాస్ చిత్రమని సమాచారం. నాగార్జున, విజయ్ కాంబినేషన్‌లో వచ్చిన మొదటి సినిమా సూపర్ హిట్ అవడంతో ఇప్పుడు రెండో చిత్రం మీద కూడా భారీ అంచనాలున్నాయి. ఫిల్మ్ నగర్ నుండి ఈ వార్తలు బయటకు రావడంతో ఫ్యాన్స్ కూడా ఈ సినిమా త్వరగా స్టార్ట్ చేయాలని, అలాగే దసరా బరిలో నిలవాలని కోరుకుంటున్నారు. మరి ఈ చిత్రంతో నాగార్జున ఏ స్థాయి విజయాన్ని సాధిస్తాడో చూడాలి. సీనియర్ హీరోస్‌లో అందరూ కూడా 100 కోట్లకు పైగా కలెక్ట్ చేశారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ ముగ్గురు కూడా తమ ఖాతాలో 100 కోట్ల మూవీని వేసుకున్నారు. కానీ సీనియర్ హీరోస్‌లో ఒకరైన నాగార్జున మాత్రం ఇప్పటి వరకు 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టలేకపోయాడు. దాంతో 'దసరా అల్లుడు' చిత్రంతో 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. మాస్ అంశాలతో పాటు వినోదం కూడా అధికంగా ఉండేలా ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తీసుకురావడానికి కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. అన్ని భాషల్లో విడుదల చేయాలని చూస్తున్నారట. మరి ఈ చిత్రం ఎప్పుడు స్టార్ట్ అవుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అన్ని కుదిరితే త్వరలోనే ఈ చిత్రం అధికారికంగా స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ చిత్రంతో నాగార్జున 100 కోట్ల క్లబ్‌లో జాయిన్ అవుతారా లేదా అన్నది చూడాలి. అక్కినేని నాగార్జున వరుస సినిమాలతో బిజీ అవుతున్నారు ప్రస్తుతం. మల్టీ స్టారర్ సినిమాలే చేస్తూ బిజీగా ఉన్న నాగార్జున త్వరలోనే తన సోలో హీరోగా కొత్త మూవీని స్టార్ట్ చేయబోతున్నట్టుగా సమాచారం. అది కూడా తనకు 'నా సామిరంగ' మూవీ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు విజయ్ బిన్నితోనే ఆయన నెక్స్ట్ మూవీ చేయబోతున్నట్టుగా ఫిల్మ్ నగర్ నుండి వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం పల్లెటూరు నేపథ్యంలో సాగే కథ అని తెలుస్తుంది. అంతేకాకుండా దసరా పండుగ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందంట. అందుకే ఈ చిత్రానికి 'దసరా అల్లుడు' అనే టైటిల్‌ని పెట్టబోతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.